నిజామాబాద్ రూరల్ మండలం ఆకులకొండూరులో ఆన్లైన్ బెట్టింగ్లకు ఓ యువకుడు బలయ్యాడు. ఆన్లైన్ బెట్టింగ్లో తీవ్రంగా నష్టపోయిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న ఆకాష్ 4 ఏళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడని బంధువులు చెబుతున్నారు. సుమారు 3 లక్షల వరకు నష్టపోయాడని, తాజాగా మార్చి 27న కూడా బెట్టింగ్ యాప్లో మరో 25,000 నష్టపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆకాష్ పురుగుల మందు తాగాడని వివరించారు. యువకుడు బెట్టింగ్ యాప్ అలవాటు పడి దాదాపు 5.5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ 5.5 లక్షలు కూడా బయట నుంచి అప్పు తీసుకొని ఫోన్పేలు వేసేసి డబ్బులు యాప్లో పెడుతుండే. యాప్లో పెట్టేసి పోగొట్టుకొని దాదాపు అప్పుల పాలై పెట్రోల్ బంక్లో పనిచేసిండు. ఆ పెట్రోల్ బంక్లో పనిచేస్తూ కూడా అప్పులు తీర్చినప్పుడు కూడా ఈ యాప్ అనేది చాలా అలవాటు పడ్డాడు. ఆ యాప్ లేకపోతే బెట్టింగ్ పెట్టకపోతే బతకలేని పరిస్థితికి వచ్చిండు. వచ్చేసి నా కుటుంబం కోసం ఏం చేస్తారేమో ఈ యాప్కి అలవాటు పేరిపోయిన మధ్యవర్తులు ఈ యాప్లో ఇబ్బంది పెట్టడం, ఆ పరిస్థితుల వల్ల ఏం చేసిందంటే లాస్ట్కు ఎమర్జెన్సీ గడ్డి మందు తాగిండు. తాగిన తర్వాత అతన్ని ప్రగతి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత దాదాపు ఒక 10 రోజుల పాటు చికిత్స అందించుకొని చివరి క్షణం వరకు మంచిగానే ఉండే. లాస్ట్లో బాధపడుతుండే, మరి అనవసరంగా నేను ఆపులాడినా, దీనివల్ల నా జీవితంలో మొత్తం కోల్పోయినా, ఇప్పుడు నేను బతికితే బాగుంటుండే, నేను చచ్చిపోతానని చాలా భయపడ్డాడు. నేను చచ్చిపోతాను అన్న అంటే ఇప్పుడు ధైర్యం చెప్పడం జరిగింది. కానీ ఆపాటికే పరిస్థితి చేయదాడిపోయింది. అతనికి భార్య పిల్లల గురించి ఇప్పుడు ఆలోచిస్తుండు చనిపోయే మూమెంట్లో, కానీ చేయదాడిపోయింది కాబట్టి పరిస్థితి. నిన్న 4 గంటల సమయంలో అతను మరణించడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్లకు మెయిన్గా యువతనే బలైపోతుంది. చదువుకున్న యువకులే బలైపోతారు. చదువుకున్న యువకులు మంచి ఇంజనీర్లు వాళ్ళే ఈ బెట్టింగ్ యాప్లు ఎక్కువ ఆడుతారు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకు ఫోన్ ఆపరేటింగ్ పెద్దది తెలియదు కాబట్టి చదువుకున్న వాళ్ళే ఈ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడుతుండ్రు. ఈ బెట్టింగ్ యాప్లని ఈ సినిమా వాళ్ళు కానీ, క్రికెట్ వాళ్ళు కానీ వీళ్ళు ప్రోత్సహించడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ప్రోత్సహించడం వల్ల యువత అంతా కూడా దీనికి అట్రాక్ట్ అవుతుండ్రు. కాబట్టి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లని ప్రోత్సహిస్తారో వారిపై కఠినమైన చర్యలు తీసుకునాలా. వాళ్ళు ప్రోత్సహించడం వల్ల ఇదంతా జరుగుతుంది కాబట్టి వారిపై కఠినమైన చర్యలు తీసుకునాలా. దయచేసి యువకులు ఎవరు కూడా ఈ యాప్ల వల్ల సంపాదించినట్టు ఎక్కడ కూడా లేదు చరిత్రలో. ఎవరు కూడా సంపాదించలేదు. పోగొట్టుకున్న వాళ్ళే ఉన్నారు కాబట్టి సంపాదించిన వాళ్ళు కడప జిల్లా మున్సిపల్ కార్యాలయం కార్మికులు ఆందోళన బాటపట్టారు. తమకు వేతనాలు చెల్లించాలంటూ కోటిరెడ్డి కోడల నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. చాలని జీతాలతో తమ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అంటున్న కార్మిక నాయకుడు సుంకర రవితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ కార్మికులు పడే కష్టము అంతా ఇంత కాదని అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఈరోజు కనీస పనికి కనీస వేతనాలు చెల్లించాలంటూ కోటిరెడ్డి సర్కిల్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు అయితే పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మొత్తానికి మనతో పాటు సుంకర రవి ఉన్నాడు, మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షుడు ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ప్రజలు చెప్పండి, ఇప్పుడు వరకు అయితే కనీస పనికి కనీస వేతనాలు ఇవ్వాల్సి కూడా దానిపైన మీరు ఏమంటారు? ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినా మా బతుకులు ఇంటే రూపంలో జరగడం జరుగుతుంది. మేమేమడుగుతున్నామంటే, గతంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 279 ఇచ్చి ప్రైవేటీకరణ ఏజెన్సీ అని చెప్పినారు. ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో ఆయన ఆప్కాస్ విధానాన్ని తేవడం జరిగింది. అయితే ఆప్కాస్ విధానాన్ని తెచ్చి ఈరోజు నెల వేతనాలు వేస్తున్నారు. మేము అప్పుడు కానీ చెప్పాను. ఆప్కాస్ వద్దు మాకు సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని మేము అడుగుతాం. అంటే మా బతుకులు ఇంతేనా? అనినిత్యం పనిచేసే వాళ్ళకైతే ఈరోజు ఉత్పత్తి పెరిగేది చెత్త ఉత్పత్తి ఎందే. ఈరోజు ఊరు విస్తరణ పెరిగింది, కాలువలు విస్తరణ పెరిగినాయి, రోడ్లు విస్తరణ పెరిగినాయి, కరెంటు పోల్లు విస్తరణ పెరిగినాయి, ఇల్లులు పెరిగినాయి. అప్పుడు 2 లక్షలు ఉంటే ఈరోజు 3 లక్షల మంది జనాభా. ఆ రోజు కడప నగరము 7 కిలోమీటర్లు ఉంటే ఈరోజు 16 కిలోమీటర్లు పెరిగింది.
అంటే చుట్టూ ఊరు పెరుగుతుంది కానీ దాన్ని తగిలినట్టు మున్సిపల్ కార్మికులకు సంబంధించింది కానీ ఎటువంటి పరిస్థితిలో కానీ ఈరోజు సమాన పని. ఈరోజు పంజాబ్కు వర్తించింది ఆంధ్రప్రదేశ్కి వర్తించదా? చెన్నైకి వర్తించింది ఆంధ్రప్రదేశ్కి వర్తించదా? ఈరోజు బెంగళూరుకి వర్తించింది ఆంధ్రప్రదేశ్కి వర్తించదా? ఈరోజు మేమేమడుగుతున్నాం, మమ్మల్ని అందరినీ ఒక దాడిలో నడచాలని. అంటే మా పిల్లలు కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఈరోజు డాక్టర్లు కావద్దా? ఈరోజు ఆర్థికంగా ఏముంది? పప్పు దినుసులు ఎన్ని ఉన్నాయి, ఉప్పు ఎంత ఉంది, బియ్యం ప్యాకెట్ ఎంత ఉంది? ఒకప్పుడు బియ్యం ప్యాకెట్ 700, 1000 రూపాయలు, ఈరోజు ఎంత 1500. అంటే ఉత్పత్తి పెరిగేటప్పుడు ఆర్థికంగా కరువు భత్యం కింద పిఆర్సీ ప్రకారం వేతనాలు పెంచుతారు. ఈరోజు పాల ధర కానీ ఇవన్నీ చూసుకొని కరువు భత్యం పెంచుతారు. ఈ కరువు భత్యం కానీ పెంచకుండా పర్మనెంట్ ఎంప్లాయీస్తో ప్రకారం మేము పనిచేస్తాం, పర్మనెంట్ కార్మికుల ప్రకారం మేము పనిచేస్తాం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని అందరినీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం. అట్లా కార్మికులు పడే ఇబ్బందులు అయితే మేము చూస్తున్నాము. వాళ్ళని కూడా పర్మనెంట్ చేసే దిశగా మేము తీసుకెళ్తామని కూడా ప్రభుత్వాలు కూడా ఇటీవల కాలంలో కూడా మేము స్వీకరించాము. పవన్ కళ్యాణ్ గారు కానీ అధికారంలోకి రాకముందు అయితే గుంటూరులో పెద్ద సభ పెట్టి ఇదే ఇంజనీర్ సెక్షన్ కార్మికులు కానీ ఇదే శానిటేషన్ కార్మికులు కానీ అప్పుడు పర్మనెంట్ చేస్తామని చెప్పినాడు. ఇప్పుడు ఏం మాట్లాడటం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో పాదయాత్రలో పర్మనెంట్ చేస్తాం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు అని చెప్పినారు. ఇంతవరకు ఎవరు అంటే దొంగలు ఊరు పంచుకునేట్టు మున్సిపల్ కార్మికులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఊరికి మాటకు మా ఓట్ల కోసమే తప్ప ఈరోజు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఏ కూటమి ప్రభుత్వం కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు అనేక రూపాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాడు స్వచ్ఛ భారత్ అని. స్వచ్ఛ భారత్లో నువ్వు కాళ్ళు కడిగి నువ్వు సేవ చేయకూడదు. ఈరోజు ఒక ప్రధాని ఒక పారిశుద్ధ కార్మికులు పనిచేసేటప్పుడు వాళ్ళందరినీ గుర్తించినావు, వాళ్ళ కాళ్ళు కడిగి తల మీద వేసుకున్నావు, వాళ్ళందరినీ గుర్తించినప్పుడు మమ్మల్ని అందరినీ ఎందుకు పర్మనెంట్ చేయలేకుండా నువ్వు ఇంజనీర్ సెక్షన్కి శానిటేషన్ వర్కర్స్కి వేరు బంధం పెట్టే పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరిస్తాను. కానీ ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, నరేంద్ర మోడీ గారి కూటమి ప్రభుత్వాన్ని కానీ ఒకటే అడుగుతున్నాం, మీరందరూ మమ్మల్ని ఆప్కాస్ రద్దు చేసి మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలని మేము కోరుతున్నాం. మొత్తానికి చూస్తే ఈ యొక్క కార్మిక పరిస్థితి ఎలా ఉందంటే ఏడేసిన గొంగలి ఆడే ఉన్నట్లయితే వ్యవహరిస్తున్నారని కూడా తెలుస్తున్నట్టు. మొత్తానికి కూటమి ప్రభుత్వము వీటిపైన చర్య తీసుకుని అదేవిధంగా వీళ్ళకి న్యాయం జరిగేలాగా చూడాలని కూడా మనతో పాటు రవి కూడా అన్నారు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఏదైతే వేతనాలు పెంపుదల ఉన్నాయో అవి కంపల్సరీగా పెంచాలని కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, బీఆర్కే న్యూస్, కడప నుంచి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా రైల్వే స్టేషన్ సమీపంలో నాగావళి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. నాందేడ్ నుంచి సంబల్పూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో నాగోల్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో రద్దీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. విజయనగరం జిల్లా రైల్వే స్టేషన్ సమీపంలో నాగావళి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. నాందేడ్ నుంచి సంబల్పూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో నాగోల్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో రద్దీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికి ప్రాణాపాయం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. విజయనగరం జిల్లా రైల్వే స్టేషన్ సమీపంలో నాగావళి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. నాందేడ్ నుంచి సంబల్పూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో నాగోల్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో రద్దీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. ఏదైతే విజయనగరం జిల్లా విజయనగరం రైల్వే స్టేషన్ లో అయితే మాత్రం నాగావళి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే వారానికి 3 సార్లు నాందేడ్ నుంచి ఇటు సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్ళే నాగావళి ఎక్స్ప్రెస్ ఏదైతుంది, ఈ రోజు సంబల్పూర్ నుంచి నాందేడ్ నుంచి సంబల్పూర్ ప్రయాణిస్తున్న నాగావళి ఎక్స్ప్రెస్ ప్రస్తుతానికైతే ఇక్కడ ఏదైతే విజయనగరం రైల్వే స్టేషన్ దాటి అటు రాయగడ ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా పట్టాలు తప్పి పూర్తి స్థాయిలో ప్రమాదకర పరిస్థితులు అది అక్కడక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడున్న ప్రయాణికులంతా కూడా పూర్తి స్థాయిలో భయానికి గురైన పరిస్థితి కనబడ్డది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయం కూడా జరిగిన పరిస్థితుల్లో అక్కడున్న ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనబడ్డది. అయితే తరచూ ఎక్కువగా మనం చూస్తున్నాం ఏదైతే విజయనగరం జిల్లాలోనే ఇప్పటికే ఇది గడిచిన ఏడాది కాలంలోని కూడా ఇప్పటికీ విజయనగరం జిల్లాకు సంబంధించి అది కూడా విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి అది విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రాయగడ రైల్వే స్టేషన్ లోపల తరచుగా పట్టాలు తప్పిన పరిస్థితి ఇప్పటికీ ఇది 5వ సారిగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు కూడా రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో ఎందుకు దర్యాప్తు చేయట్లేదు, ఇలాంటి ప్రమాదాలు మరిన్ని ఎందుకు జరుగుతున్నాయి, దీనిపైన ఎందుకు పూర్తి సమీక్ష వారంతా కూడా తీసుకోవట్లేదు, ఖచ్చితంగా వీటిపైన ఎలాంటి చర్యలు కూడా తీసుకొని ఎటువంటి ప్రమాదాలు ఇంకొంచెం ప్రమాదకర స్థాయిలో మరి ఇంకా ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా వచ్చే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పూర్తి చర్యలు తీసుకోవట్లేదని కూడా కొంతవరకు అక్కడ ఉన్న ప్రయాణికులను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికైనా కానీ ఇలాంటి చర్యలు చూసినా కానీ అక్కడున్న రైల్వే అధికారులంతా కూడా ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయి సమీక్ష పెట్టి ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మరి ఇంకొకసారి కూడా జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా అక్కడున్న ప్రయాణికులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ భార్గవ్. ఈ నెల 6న నిర్వహించే శ్రీరామనవమి శోభయాత్రకు అడ్డంకులు లేకుండా నిర్వహించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. శ్రీరామనవమి శోభయాత్ర 2025 ఏప్రిల్ 6న తన గోషమాల్ నియోజకవర్గం దూల్పేట్లోని ఆకాష్పురి హనుమాన్ మందిర్ నుండి ప్రారంభమై సుల్తాన్ బజార్లోని హెచ్వీఎస్ పబ్లిక్ స్కూల్లో ముగుస్తుందన్నారు. 2010 నుండి ఈ శోభయాత్రకు నాయకత్వం వహిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ 15 సంవత్సరాల్లో ఒక్క సంఘటన కూడా హైదరాబాద్ శాంతికి భంగం కలిగించలేదని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది రామభక్తులు భక్తి క్రమశిక్షణతో యాత్రలో పాల్గొంటారన్నారు. అయితే ఈ సంవత్సరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఏసీపీ డీసీపీల ద్వారా తనపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. యాత్ర సమయంలో సౌండ్ సిస్టంల వాడకాన్ని పరిమితం చేయడానికి సౌండ్ కాలుష్యంపై సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించిందని వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మంచినీళ్లపేట మత్స్యకారుల మృతి పట్ల పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సంతాపం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరపున 10 లక్షల పరిహారాన్ని ఎమ్మెల్యే ప్రకటించారు. పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలంలో మంచినీళ్ళపేట గ్రామానికి చెందిన 2 మత్స్యకార సోదరులు ఆచూకీ తెలియలేదన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళు సజీవంగా వస్తారని ఆశించాం. కానీ ఈరోజు ఉదయం 5 గంటలకి వాళ్ళిద్దరి పార్థివ దేహాలు ఒడ్డుకు రాబడ్డాయి. నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ముఖ్యంగా ఆ కుటుంబాలకి వాళ్ళే జీవనాధారం. అయితే ఈ విషయంలో చాలా త్వరగా స్పందించి అక్కడ జరిగినవన్నీ నిన్నటి నుంచి కనుక్కుంటూ ఉన్న మా జిల్లా మంత్రి మరియు రాష్ట్ర మత్స్యకార శాఖ మంత్రి గారైన అచ్చెన్నాయుడు గారు ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి సీఎం గారి దృష్టిలో పెట్టి మేము అక్కడ ఉండగానే ఫోన్ చేసి ఆ 2 కుటుంబాలకి డిపార్ట్మెంట్ తరఫున ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు, అలాగే ముఖ్యమంత్రి గారి తరఫున 5 లక్షలు, అంటే ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు అనౌన్స్ చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పట్ల కార్యకర్తల పట్ల బాధ్యతను ఎప్పుడూ విస్మరించదని మరొకసారి నిరూపించిన హెచ్సియులోని 400 ఎకరాల భూమికి సంబంధించి వివాదంపై నటి రేణు దేశాయ్ ఓ వీడియో విడుదల చేశారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ భూమిని అలాగే వదిలేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె అభ్యర్థించారు. తనకు ఇప్పుడు 44 ఏళ్లు అని, రేపో మాపో చనిపోతానని, కానీ తర్వాతి తరాలకు ఆక్సిజన్, నీరు కోసం ఇలాంటి భూమి అవసరమన్నారు. అభివృద్ధి జరగాలని, దానికోసం మరో చోట భూమిని ఉపయోగించాలని వీడియోలో ఆమె కోరారు. heartfelt request to our honorable chief minister Revanth Reddy garu. నాకు 2 days క్రితం ఆ హెచ్యు గురించే తెలిసింది. కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే. దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్. ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను, నేను ఎలాగైనా రేపు మాపు పోతాను, ఐఎమ్ ఓల్డ్. బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆల్ our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ee okka 400 acres kudirte edena, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city, sir, edo okate try cheyandi sir, please. If you can, మన దగ్గర ఇంకా చాలా, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me. You guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక పర్సనల్గా నాకు దీంట్లో ఇది లేదు, బికాస్ యాజ్ ఐ సెడ్ ఐఎమ్ ఓల్డ్ నౌ. ప్లీజ్ వైసీపీ నేత రోజా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నేరుగా ఎలక్షన్ హాల్కి తీసుకొచ్చి అక్కడ కూడా ఆ మీద అసభ్యంగా ప్రవర్తిస్తూ అమ్మాయిని బాధ పెట్టాలని చూసినా ధైర్యంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి జగనన్న మీద తనకున్న అభిమానాన్ని ఎలా చాటుకుందో మీరు చూశారు. అలాగే మీరు చూస్తే ఎలమంచిలి వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఒక ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కంబాల సత్యశ్రీ ఎంత ఒత్తిడి చేసినా, ఎంత బ్లాక్మెయిల్ చేసినా, ఆ అమ్మాయి ఎంత పేదరాలైనా ఈరోజు తనకి గుర్తింపు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల. సో ఆయనకి నేను అన్యాయం చేయలేను,
చస్తే చస్తాను కానీ పార్టీ మారను అని ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్సీపీకి ఓటేసింది అంటే మీరు ఆలోచించుకోవాలి. అలాగే పుల్లల చెరువు వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో మహిళా ఎంపీటీసీ నాగేంద్రమ్మని చూసాం. ఆమె హస్బెండ్ సబ్ స్టేషన్ లో వాచ్మెన్ గా పనిచేస్తుంటే ఆ ఉద్యోగం పీకేస్తాం మా కోటేయకపోతే మీరు బెదిరించినా పస్తులైనా ఉంటాము, కూలైనా చేసుకుంటాం కానీ జగనన్నకు అన్యాయం చేయము అని చెప్పి వాళ్ళు ఎదిరించిన తీరు మీరు చూస్తే ఇప్పటికే అర్థమై ఉంటుంది. జగనన్న నిజమైన సైనికులు, జగనన్న పార్టీకి జగనన్న అజెండాకి ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటారు. ప్రాణాలు ఇవ్వటానికన్నా రెడీగా ఉంటారు. మీ రెడ్ బుక్లకి బ్లడ్ బుక్లకి భయపడే వాళ్ళు కాదు అన్న విషయం ఇంకనైనా తెలుసుకొని వాళ్ళు దగ్గర పట్టుకొని మీరు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంతేగాని ఇలాగే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తాం, వాళ్ళని చంపేస్తాం, వాళ్ళని హ్యూమిలేట్ చేస్తామంటే ఇక చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మొన్న ఈవీఎంల మేనేజ్మెంట్ తో మీరు ఎలాగో సీఎం అయ్యారు కానీ మిమ్మల్ని ప్రజలు ప్రేమించి అభిమానించి కనుక ఓట్లేసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. సో మీకు ప్రజలకు చేయాలన్న ఆలోచన లేదు. మాకు ఈ లోటు